ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శంకృతి సాయిబాబు. మా వైఫ్ పేరు లీలావతి. నేను గత 30 సంవత్సరాలు సుమారు సత్యసాయి సేవా సంస్థలో ఉన్నాను. అంటే బాబా గారు చెప్పిన సందేశం అవగాహన చేసుకుంటూ కొద్ది గొప్ప బాబా గారి ఆజ్ఞ పాటిస్తూ బాబా గారి కార్యక్రమాలలో పాల్గొన్నాను. మా ఈశ్వరపేట సమితి ద్వారా బాబా గారు నాకు ఫస్ట్సారి ఒక గ్రూప్ వాళ్ళు నన్ను పిలిచారు. వాళ్ళు వెళ్ళారు గ్రూప్ వాళ్ళు. ఆ గ్రూప్ తో పాటు నన్ను కూడా బాబా గారు పాద నమస్కారానికి తీసుకెళ్లారు. పాద నమస్కారానికి తీసుకెళ్తే నా దగ్గరికి వచ్చేపాటికి బాబా గారు నాకు కంగారు పడకు బంగారు అన్నారు. అది ఎందుకన్నారో నాకు అర్థం అవట్లా. ఆయన చూసుకుంటూ దండం పెట్టుకుంటూ కవర్ ఇవ్వటం మర్చిపోయా. బాబా గారు కవర్ అడిగి తీసుకున్నారు. ఆ విధంగా దర్శన స్పర్శన సంభాషణ బాబా గారు దొరికింది. దర్శన స్పర్శన సంభాషణ అంటే అది చాలా అరుదైన విషయం. బాబా గారి సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నాను. ఒకసారి బాబా గారు ఏంటంటే మెయిన్ సమాజానికి బోధించేది ఏంటంటే మానవతా విలువలతో జీవించటం, సేవా ప్రేమ ద్వారా మనం మానవుడిగా పుట్టిన దైవంగా మారుతాం. సేవా ప్రేమ మానవతా విలువలతో జీవించింది. ఆ విధంగా కొన్ని సందర్భాలలో కొన్ని తప్పడడుగులు పడినా మామూలుగా బాబా గారు వెనకాల మనం చూస్తుంటారు. సందేశం ప్రకారం నడుస్తూ ఉంటాను. ఒకసారి సేవా కార్యక్రమాల్లో భాగంగా చిన్న సేవేనండి. నేను మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి ఇక్కడికి 100 గజాల దూరంలో ఈశ్వరపేట సత్యసాయి భజన మండలికి 100 గజాల దూరంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో కార్తీక మాసం ఇక్కడ దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళి 8-9 ఉదయం వెళ్ళేపాటికి భక్తులందరూ దీపారాధన చేసి పువ్వులు పెట్టి వెళ్ళిపోయారు. ఇక అక్కడ చికాకు ఉందని చెప్పి నేను మా ఆవిడ ఆ ప్రమిదులన్నీ ఒక చోట పోసి శుభ్రం పువ్వులన్నీ తీసేసి మందిరం అంతా కడిగి శుభ్రం చేశాక ఎదర గుమ్మం దగ్గర చిన్న వినాయకుడి విగ్రహం ఉంది. దాని మీద పూలు ఉన్నాయి అనమాట. ఈ కార్యక్రమం పూర్తి అయ్యాక మేము దండం పెట్టుకుందామని వెళ్తుంటే శివాలయంలో అక్కడ పూలు జలజల రాలిపడినాయి. అంటే ఏంటంటే అర్థం, సేవ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని బాబా గారు అర్థం. మనం ఏం సేవలు చేశారు అని. ఒకసారి గుంటూరు వాళ్ళు మేము 100 సార్లు విష్ణు సహస్రం చేసామండి. చెప్తే అవన్నీ కాదు బంగారు, మీరు ఏమేమి సేవలు చేశారో చెప్పండి అన్నారు. అంటే ఎంతగా బాబా గారు దేవుడిని పూజించడం కంటే ఎక్కువ సేవలకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. సేవల ద్వారానే మనం దైవత్వాన్ని అందుకోగలుగుతాం. ఆ లక్ష్యాన్ని సమితి పరంగా సేవలకే బోర్ వేయించాను. బస్ స్టాండ్ లో వాటర్ ట్యాంక్ మంచి నీళ్లు తాగడానికి ఉపయోగపడింది. ఈ పిల్లలకి చదువుకునే పిల్లలకి ఫీజులు కట్టామండి. బెంచీలు కూడా సిమెంట్ బెంచీలు వేయించామని. ఇంకా బాబా గారు చెప్పేది ఏంటంటే మన దగ్గర ఒక స్కిల్, ఒకళ్ళకి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటంటే కొంతమంది జాగ్రత్తగా మాట్లాడటం, కొంతమంది బాగా పనిచేయటం, కొంతమంది తెలివితేటలుగా పనులు లిఖిస్తారు. స్కిల్ అనమాట అది. మాట్లాడటం స్కిల్, పనిచేయటం స్కిల్. ఆ విధంగా లేకపోతే అతిథులకి గౌరవించడం, ఒకళ్ళకి ఒక చిన్న కొద్ది గొప్ప ఒక స్కిల్ ఉంటుంది. ఆ బాబా గారు చెప్పేది ఏంటంటే ఆ స్కిల్ని ఉపయోగపడేలాగా చూడమంటారు. స్కిల్ని కిలి చేయకూడదు. స్కిల్ని ఎప్పుడైతే సమాజంలో ఉపయోగపెట్టమో దైవానికి చెందిద్ది అనమాట అండి. మన హృదయ పుస్తకం కనబడిపోద్ది. ఈ దయగల హృదయమా కఠిన హృదయమా అని చూస్తారు. ప్రకారంగానే బాబా గారు నాకు పాద నమస్కారం ఇచ్చి దర్శన స్పర్శన సంభాషణ ఇచ్చారు. ఒకసారి పత్తియాత్రకు వెళ్ళినప్పుడు ఎవరిదో లెటర్ బాబా గారు బ్లెస్సింగ్ చేయమని నాకు ఇచ్చారు. పత్తియాత్రలో ఖమ్మం జిల్లా వాళ్ళ జిల్లా ప్రెసిడెంట్ గారు అయిన రామచంద్రరావు గారికి ఇస్తే, మీరు కూడా కూర్చోండి, బాబా గారు పాద నమస్కారం చేసుకుందరు కానీ మీరు కూడా కూర్చోండి అన్నారు. నాకేంటంటే అది అనిపించింది, కాళహస్తి దేవాలయం కట్టినప్పుడు, కాళహస్తిలో గుడి కట్టినప్పుడు కూలీలు టాపీ వాళ్ళు ఎవరంత కష్టపడితే అంత సువర్ణముఖి నదిలోకి వెళ్ళేవారు. అక్కడ బంగారం తెచ్చుకున్నారు. వీళ్ళ కష్టార్జితం తగ్గట్టు అక్కడ బంగారం దొరికేది. 100 రూపాయలు పని చేస్తే 100 రూపాయలు సరిపడే బంగారం వచ్చేది. 50 రూపాయలు పని చేస్తే 50 రూపాయలు బంగారం వచ్చేది. సేవా కార్యక్రమాల్లో ఎంత బాగా పాల్గొంటామో, ఎంత మానవతా విలువలు పాటించుతామో ఆ ప్రకారంగా మనకు బాబా గారు అనుగ్రహం ఉంటుంది అనమాట అండి. అప్పుడు నాకేంటంటే అనిపించింది, పత్యాత్రకు వెళ్లే ముందు ఇక్కడ 10-15 ఊళ్ళు గ్రామ దర్శిని చేయించామండి.
గ్రామ దర్శిని చేపిస్తే కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఊళ్ళల్లో రామాలయాలు ఉంటే మీరు కనీసం పూజ చేయకపోయినా దీపారాజన చెయ్యండి అని రామచంద్రరావు గారు చెప్పారు. ఆ విషయం వాళ్ళకు చెప్పాను. కొన్ని రోజులు చేశారు. ఇప్పుడు పరిస్థితి సర్వీస్ వెళ్ళాను. ఒకసారి వెస్ట్ బిల్డింగ్లు కాడ సేవ పడింది వెళ్ళిన కొత్తలో. మళ్ళీ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పడింది. మళ్ళీ తర్వాత మళ్ళీ గ్రూప్ లీడర్ గా చేశాను. చాలా కార్యక్రమాలలో ఒక 20 సార్లు వెళ్ళాను. ఒకసారి పత్తి సర్వీస్ కి వెళ్తే సేవాదల్ బిల్డింగ్ లో బాబా గారు బట్టలారేసి ఉంటే సినిమాలో స్క్రీన్ మీద బొమ్మ ఎట్లా పడద్దో ఆ బాబా గారు బొమ్మ ఆ బట్టల మీద పడింది అనమాట అండి, ఆ స్క్రీన్ లాగా. అట్లానే అనుభూతులు ఉన్నాయండి. ఎప్పుడు సేవకి వెళ్ళినా ఒక రోజు ముందు వచ్చేసేవాడిని. విలువలతో జీవించి ప్రేమ సేవతో కలిగి ఉండి వృత్తులకు ఏదైనా కనబడితే సాయితా చేయటం, నా వంతు సాయితా చేయటం జరిగేది. ఆ మాటలు ఎవరితో చెప్పుకునేవాడిని కాదు. 2 సంవత్సరాల క్రితం అశ్వారావుపేటలో సత్యసాయి కళ్యాణ మండపం నిర్మించుకున్నాము. ఆ నిర్మించుకున్నప్పుడు కన్వీనర్ రాజేశ్వరరావు గారు ఆ ఆర్థికంగా భక్తులకు తెలియజేసి ఆయన ద్వారా సర్దుబాటు అయ్యేది. కన్స్ట్రక్షన్ లో కూడా కొద్ది గొప్ప నాకు తెలిసిన నాలెడ్జ్ ఇక మేము మేనేజ్మెంట్ చేసుకుంటూ కళ్యాణ మండపం నిర్మించామండి. అది కళ్యాణ మండపం బాగానే ఉంటుంది, బాగానే రన్ అవుతుంది. రెంట్ ఎక్కువగా పెట్టలేదండి. ఈ మధ్యన మెయింటెనెన్స్ కి కొద్ది గుమస్తాల జీతానికి క్లీనింగ్ కి కొద్దిగా తీసుకుంటున్నాం. బాబా గారి అనుగ్రహంతో ఈ జీవితం హ్యాపీగా ఆరోగ్యంగా వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్ లో చూశాను, నా గురించే చెప్పినట్టు అంత బాబా గారు. వచ్చే జన్మలో కూడా ఎవరో అడిగారంట, రామసాయి అవతారంలో కూడా నేను సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించండి అంటే బాబా గారు అన్నారు, ఈ జన్మలో ఉన్నదే చేసుకుంటే చాలు, అప్పుడు సంగతి అప్పుడు. భవిష్యత్ వర్తమాన కాలాలు ప్రజెంట్ రన్నింగ్ చూసుకోండి అని చెప్పారు. నేను కూడా అట్లా దండం పెట్టుకున్నా, స్వామి వచ్చే జన్మలో మీ ఏదైనా సేవా సంస్థలలో అక్కడ నేను జన్మించి సేవ చేసుకునే లాగా నన్ను అనుగ్రహించండి చెప్పారు అనమాట. ఈ జన్మలో ఉపయోగించుకోమని చెప్పారు. ఆ విధంగా నాకు చెంపదెబ్బలాగా అనిపించింది. సన్నివేశం జరిగి అంతా 4 రోజులు అవుతుంది యూట్యూబ్ లో చూసి. ఆ విధంగా ఇంకా చూశాను. ఇంకా భక్తుల యొక్క అనుభవాలు ఏంటంటే, ఒక భక్తుడు ఈ యూట్యూబ్ లోనే చూశానండి. ఒక భక్తుడు పుట్టినరోజుకి వెళ్ళి స్వామి నాకు పాద నమస్కారం ఇవ్వండి అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఆ జనాన్ని చూసి స్వామి నేను పాద నమస్కారం కోరటం నాది చాలా తప్పు, ఇంత జనంలో సొంత కోరికలు కోరుకోవడం చాలా తప్పు అయిపోయింది, క్షమించండి అని అనుకున్నాడు మనసులో. మళ్ళీ ఆ తెల్లారో 2వ రోజున బాబా గారి సమాధుల దగ్గర ఈయన బాబా గారి పాద నమస్కారం కోరుకున్న ఆయనకి పుట్టినరోజు నాడో లేకపోతే తెల్లారో డ్యూటీ పడితే సమాధుల దగ్గర పాద నమస్కారం ఇచ్చారు. బాబా గారు యూట్యూబ్ ద్వారా బాబా గారి సందేశాలు మనం వింటాం. అంత బాబా గారు ఒక వాక్యం అది మనం అవగాహన చేసుకోవాలన్నమాట అండి. అవగాహన చేసుకుంటే పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళపోయినా ఆ డిస్కోర్స్ ని మనం అవగాహన చేసుకోవాలి, ఆ ప్రకారంగా నడవాలి. బాబా గారు భక్తులు అని మనం చెప్పుకోకూడదు. బాబా గారే భగవంతుడే ఈయన నా భక్తుడు అని చెప్పాలి. జై సాయిరామ్ అండి.